నేను 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. ఇది దేవుడిచ్చిన మాట. ఈ సంవత్సరంలో యూ హ్యావ్ టు బి సీరియస్ విత్ జీసస్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సీరియస్ విత్ జీసస్, సీరియస్ రిలేషన్షిప్. ఆయనతో వ్యక్తిగతంగా సరిగా జాగ్రత్తగా ఉండండి. రిమెంబర్ హీఈస్ యాజ్ అ పర్సన్ విత్ యూ. మీతో ఒక మనిషిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉంటా, మన తోడు ఉంటానని వాగ్దానం చేశాడు యేసయ్య. ఆయన మన తోడు ఉన్నట్లుగా మనం నమ్ముతూ జీవిస్తే వాట్ హీ కెన్ డూ ఫర్ యూ ఇస్ గ్రేట్ దిస్ ఇయర్. గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు యేసు ప్రభు మీ జీవితంలో ఉన్నట్లుగా గౌరవించండి. ఆయన స్తుతుల పైన ఆసీనుడు అంట. స్తుతిస్తూ ఉండండి. ఆయన మీ మధ్య ఉంటాడు, మీ జీవితంలో ఉంటాడు, మీ పరిస్థితుల్లో ఉంటాడు. ఏ సమయమైనా కూడా స్తుతించండి. హీఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ప్రూవ్ హిస్ ప్రెజెన్స్. హీఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ప్రూవ్ హౌ పవర్ఫుల్ హీ ఈస్. నమ్మితే, నమ్మకపోతే ఆయన ఏం చేయలేదు. ఆయన సొంత ప్రాంతంలో, సొంత పట్టణంకి వెళ్ళినప్పుడు కూడా, నజరేతుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం పెద్ద చేయలేకపోయాడంట. కారణం ఏంటంటే ఆయన శక్తి లేక కాదు, అక్కడ ఉన్నవారు ఆయన గౌరవించలేదు కాబట్టి. సో ఆనర్ జీసస్ క్రైస్ట్. రెండోది, మీరు మునపై ఎన్నడూ చేయని కార్యాలు ఈ సంవత్సరం చేస్తానికి యేసు నామములో ప్లాన్ చేయండి. బికాజ్ యూ హ్యావ్ ఎ గాడ్ హూ కెన్ డూ మిరకల్స్ అండ్ డూ థింగ్స్ ఇన్ యర్ లైఫ్ లైక్ నెవర్ బిఫోర్. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? But here's the deal. If you want to do things that you have done never before, you have to work or you have to do something that you have done never before. ఇంకో మాటలో సింపుల్గా చెప్పాలంటే, మునపటి జరగని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే మునపటి చేయనంత ప్రార్థన ఇప్పుడు చేయండి. మునప ఎప్పుడు చేయనంత ప్రయాస ఇప్పుడు పడండి. మునప ఎప్పుడు కష్టపడని రీతిగా ఇప్పుడు కష్టపడండి. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ న్యూ ఎక్స్ట్రాడినరీ టు హ్యాపెన్, యూ లివ్ దట్ ఎక్స్ట్రాడినరీ. అర్థమవుతుందండి? మూడోది, మీరు దేవుణ్ణి అన్ని విషయంలో మొదటి స్థానంలో పెట్టండి. గాడ్ నెంబర్ 1. యేసుతో వ్యక్తిగత జీవితం అనేది వేరు, దేవుని మొదటి స్థానంలో పెడతాం అనేది వేరు. వెన్ ఐ టాక్ గాడ్, ఐఎమ్ రెఫరింగ్ ఫాదర్ గాడ్, తండ్రి అని దేవుడు. తండ్రి చిత్తం, ఏది జరిగినా తండ్రి చిత్తం. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు తండ్రి చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. ద పర్పస్ ఇస్ గాడ్ ఫాదర్. తండ్రి చిత్తాన్ని ఏంటో అది చేయండి. అది తెలుసుకోవాలి. ఎలా అంటే ఇందా చెప్పిన వాక్యం దూరంగా మనకు తెలియజేయబడుతుంది. ఏంటి? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్, ద ప్రామిసెస్, ద ప్రిన్సిపల్స్ అండ్ ద ప్రాఫెసీస్. సో యూ నీడ్ టు హ్యావ్ ఆల్ 3. సో ఈ నూతన సంవత్సరంలో ఈ దృష్టితో మీరు ముందుకెళ్ళాలి. మీ జీవితంలో కానీ నిజమైన సమాధానం లేకపోతే 3 విషయాలు మిస్ అవుతున్నాయని అర్థం. అది యేసు ప్రభు మీ పరిపూర్ణ రక్షకుడుగా ఉండాలి, అన్ని విషయంలో రక్షకుడుగా ఉండాలి. ఆ మాటకు అర్థం ఏంటంటే, యేసు మీ జీవితంలో రక్షకుడుగా అర్థమను, హీఈస్ అ రిడీమర్, హీఈస్ అ సేవియర్. ఆ మాటకు అర్థం ఏంటంటే, డోంట్ ట్రై టు డూ థింగ్స్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ ఎఫిషియన్సీ. ఈరోజు చాలామంది వారు చేయగలిగినంత చేసి, వారు చేసేది విఫలమైపోయిన తర్వాత అప్పుడు దేవా అంటారు. కాదు. ఈ న్యూ ఇయర్ నుంచి ఫస్ట్ థింగ్ దట్ యు డూ, జీసస్ ఇస్ ద సేవియర్, యు ఆర్ నాట్ ద సేవియర్. అర్థమవుతుందండి? హంబుల్ యువర్ సెల్ఫ్ డౌన్. నేను కాదు, క్రీస్తు. రెండోది, దేవుడు యేసు మీ జీవితంలో ప్రభువుగా ఉండాలి. ఈ మాటకు అర్థం ఏంటంటే, యూ హ్యావ్ టు బీ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రభువుగా ఉండాలి ప్రతి దానిపైన. మీ కుటుంబం పైన, మీ ఉద్యోగం పైన, మీ జీవితం పైన, మీ పనుల పైన, మీ ధనము పైన, మీ ఆస్తి పైన, సమస్త పైన ఆయన ప్రభువుగా ఉంటే మాత్రమే ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడోది, యేసు ప్రభు మీ జీవితంలో కేవలం రక్షకుడు, ప్రభు మాత్రం కాదు, కానీ ఆయన మన రాజుగా ఉండాలండి. ఈజ్ ద కింగ్, హీ షెల్ బి ద కింగ్. సర్వ్ ద కింగ్, ఫియర్ ద కింగ్, రెస్పెక్ట్ ద కింగ్. ఎ కింగ్ ఇస్ ఆల్వేస్ రెవరెంట్, గౌరవనీయుడు. ఆ రాజు నిలబడ్డాడంటే అందరూ సన్మానించాల్సిందే, మొక్కాల్సిందే. రాజు ఆజ్ఞ చివరి ఆజ్ఞ, రాజు మాట చివరి మాట. రాజు ఏం చెప్తాడో అదే జరుగుతుంది. మీ జీవితంలో యేసుక్రీస్తు రక్షకుడుగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, రాజుగా ఉండాలి. ఈ 3 ఉంటే మాత్రమే మీ జీవితం ఈ సంవత్సరం బహుగా వర్ధిల్లుతుంది. బహుగా, అన్లిమిటెడ్ 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 బ్లెస్సింగ్స్. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్యాలెన్స్డ్ లైఫ్, అబండెంట్ లైఫ్. యూనో, దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశ్రయించాలని ఆశపడుతున్నాడు. ఈ ఆలయంలో ధైర్యంగా చెప్తాను, ఇప్పటికే ఎంతోమంది
ఫిజికల్లీ స్పిరిచువల్లీ ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. నేనే నా కళ్ళారా చూస్తున్నా. వారి ఆత్మీయ జీవితం ఎదుగుతాం, వారి శారీరక జీవితం ఎదుగుతాం. ఒకప్పుడు చిన్న గృహాల్లో ఉన్నవారు ఈరోజు ఘనమైన గృహాలు కట్టుకుని దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నారు. ఒకప్పుడు వాహనం కూడా లేని వారు ఈరోజు ఘనమైన వాహనాల్లో తిరుగుతున్నారు. ఇది శారీరకంగా చెప్తే, ఒకప్పుడు దేవుడి గురించి ఏమీ తెలియని వారు ఈరోజు దేవుడు అంటే ఎవరు, ఆయనతో వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఆయనలో వర్ధిల్లు వారు. యూనో, సో ఇట్ ఇస్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. I see that kind of a people growing in this church, and I pray we shall be the light to the world. లోకానికి వెలుగుగా ఉండాలి మనం. నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నీకున్న దేవుడు నాకు రావాలి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రావని చెప్తలే, కేవలం సుఖమే అని చెప్తలే. దేవుడు ఆశీర్వాదాలు చెప్పినప్పుడు ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అన్నప్పుడు శ్రమలతో పాటు, తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది, స్టార్ వేసి కింద ఉంటుంది, శ్రమలతో పాటు హింసలతో పాటు విత్ పర్సిక్యూషన్స్ అవి ఉంటాయి. కానీ పర్సిక్యూషన్స్ మనకు కలిగినప్పుడు వీఆర్ బ్లెస్డ్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? పర్సిక్యూషన్స్కి పారిపోవు, వీఆర్ బ్లెస్డ్. అది ఆశీర్వాదం. దాంట్లో ఉన్న దీవెన గొప్పదండి. ఈ లోకంలో కలిగే పర్సిక్యూషన్స్ ఎందుకని చాలామంది అడిగారు. ఈ మాట చెప్తా, ఈ లోకంలో హెచ్చింపు కావాలంటే లోకంలో కలిగే కార్యాలు, ఓకే, పర్సిక్యూషన్స్ ఎందుకు ఆశీర్వాదం లిస్టులు వేశారంటే, పరలోకంలో వ్యక్తి స్థానం అధికం అవ్వాలంటే పర్సిక్యూషన్స్ ద్వారా మాత్రమే స్థానం అధికం అవుతుంది. అర్థమవుతుందండి? క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు క్రీస్తుతో పాటు సింహాసనంలో కూర్చుంటారంట పక్కన. అంటే ఎంత గొప్ప అవకాశం అది. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? సో దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు ఇహమందు పరమందు ఇస్తాడండి. ఇంకోటి, దేవుడు బలహీనుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ మాట నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఎందుకు బలహీనులకు ఉంచాలన్నా, బలహీనుల ద్వారంగా ఆయన బలాన్ని కనబరచాలని. గాడ్ ఇస్ థర్స్టీ, హోలీ స్పిరిట్ ఇస్ థర్స్టీ. ఎవరు బలహీనులు ఉన్నారో నాకు సమర్పించుకోవటానికి. నేను బలహీనుడు ప్రభువా అంటే నేను కెన్ ఐ యూజ్, ఎందుకంటే నువ్వు బలవంతుడుగా నువ్వు కార్యాలు జరిగిస్తే పేరు నీకు వస్తుంది. కానీ బలహీనుడుగా నీ ద్వారా నేను కార్యం జరిగిస్తే ఘనత నాకు వస్తుంది. దేవుడు అది ఆశపడుతున్నాడు అండి. అన్ని విషయంలో అన్ని సమయంలో దేవుణ్ణి మహిమపరచాడు. దయచేసి ఈ సంవత్సరంలో ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఈ సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో చూస్తే, స్పిరిచువల్ జీవితం పక్కన పెట్టి ఫిజికల్ జీవితం చూస్తే, ఐ వాంట్ టు మెచ్యూర్ యూ దేర్ ఆల్సో. ప్లాన్ వాక్యానుసారమైన ప్లాన్స్ పెట్టండి. మీరు ఇందాక రాసుకున్న ప్లాన్స్ దాంట్లో ఏది మీరు తక్కువగా ఉన్నారు, ఏంటి మీలో వీక్నెస్, స్ట్రెంగ్తన్ ఇట్. అదే టైంలో వర్క్ ఆన్ ఇట్, డిసిప్లైన్ యువర్ సెల్ఫ్. అదే సమయంలో వాక్యానికి తగిన కార్యాలు. ఈరోజు చాలామంది వాక్యం తగినట్టు ఈ లోకంలో ఎలా పనిచేయాలో, ఎలా జీవించాలో, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియని అంటున్నారు. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ టు గివ్ ద గ్రేస్. ఎందుకంటే నేను ఎంతో కాలంగా దీని మీద స్టడీ చేస్తాను. దేవుని వాక్యానుసారంగా ఏంటి వ్యాపారం, దేవుని వాక్యానుసారంగా ఏంటి కుటుంబ జీవితం, దేవుని వాక్యానుసారంగా హౌ కెన్ వన్ ఇన్వెస్ట్ అండ్ మల్టిప్లై. Without investing, you cannot multiply. God is not going to just pour out from heaven, take this land. No. You have to work for it. You have to earn for it. You have to fight for it. So, ఇది బిబ్లికల్గా I wanted to do a conference. వస్తారా? ఈ సంవత్సరం I wanted to do how to multiply, how to grow. ఎందుకంటే చాలా మంది యవనస్తులతో మాట్లాడేటప్పుడు they don't know. They have resources, they have energy, they have talents, but they don't use. So, I want to create what I've learned. I want to put it on the word. So, అది చెప్పాలని ఆశపడతాను. కానీ ఒకేసారి చూస్తే ప్రార్థనతో ప్రతిదీ ప్లాన్ చేయండి. ఈ మాట ప్లానింగ్ అనేటప్పుడు చాలామంది అంటారు దేవుడే చూసుకుంటాడు అంటారు. కానీ నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, ప్రేయింగ్ వితౌట్ ప్లానింగ్ ఇస్ ప్లేయింగ్ వితౌట్ నోయింగ్. అర్థమైంది ఈ మాట? ప్రేయింగ్ వితౌట్ ప్లానింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్లేయింగ్ వితౌట్ నోయింగ్. సడన్గా ఫుట్బాల్ మీ మధ్య పెట్టారు, 2 గోల్ పెట్టారు, రా ఫుట్బాల్ ఆడతాం అంటారు. ఏంటి ఏదో తన్నుకుంటాం ఫుట్బాల్? దాంట్లో రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ పంచాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది ఎట్లా ఆడాలి, ఏ ఆట కన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆట ఆడతాం తెలియని ఆట ఆడేవాడు ఆటగాడు కాదు. ప్రార్థన కూడా చాలామంది ప్లాన్ లేకుండా ప్రార్థన చేసేవాడు నిజంగా ప్రార్థనా పరుడు కాదు. అర్థమవుతుందండి ఈ మాట? ఇట్ ఈస్ టూ ఇన్ బ్యాలెన్స్. నెహెమ్యా గోడ కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, యుద్ధం. ఇట్ ఈస్ ఇన్ అ బ్యాలెన్స్. యూ నీడ్ టు డూ బోత్. ఇందా నుంచి వాక్యం చెప్పుకుంటూ వచ్చేటప్పుడు మీరు అర్థమైందో లేదో, దేవుడు అంటాడు, దేవుడు ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస. అందుకని మనుషుడు ఇల్లు కట్టక్కర్లేదు, ఇల్లు అంతా ఇల్లు లేచిపోతుందా?
కట్టాల్సిన వాడు కట్టాలి, కానీ దేవుని చిత్తంలో కట్టాలి, దేవుని ద్వారా కట్టబడాలి, కానీ కట్టాలి. చాలామంది నేను కట్టను, దేవుడే కట్టించేస్తాలే, ఏం కట్టడు. ఈ విల్ ఎక్స్పెక్ట్ యూ టు వర్క్. అదే రీతిగా వాక్యం చూస్తే రథముల మీద నమ్మద్దు, రథాల మీద ఆశ్రయపడద్దు, యుద్ధం యెహోవాది. బట్ ద పాయింట్ ఐమ్ ఫినిషింగ్ వేర్ ఐమ్ స్టార్టింగ్. You need to take your chariot, you need to sharpen your sword, you need to take your spear, you need to wear your armor, and you need to go and fight. అర్థమవుతుందండి? కత్తి పదును చేసుకోవాల్సింది మీరే. కత్తి లేకుండా యుద్ధానికి పోతానన్నాడు వెర్రివాడు. దేవుడు చూసుకుంటాడు, యుద్ధం యెహోవాదని, నేను కత్తి లేకుండా నిలబడతానంటే మూర్ఖత్వం. సో ప్రే ప్లాన్, or else you will lose it. ఈ సంవత్సరం ఎవరిలో ఓటమి ఉండకూడదని ఆశపడుతున్నామండి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ స్తుతి కృతజ్ఞతతో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి. రివ్యూ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ గోల్స్, చెక్ యువర్ ప్లాన్స్. ప్లాన్ యువర్ గోల్స్ అండ్ యువర్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద టైం ఫ్రేమ్. ఈ సంవత్సరం అయ్యే లోపటికి అన్న మాట వాడకండి. చాలామంది ఆ మాట వాడతారు, చాలా తప్పు. ఈ నెలలో ఏం చేయబోతున్నా, దాని నెక్స్ట్ నెలలో ఏం చేయబోతున్నా, జనవరి లోపటికి ఏం చేయబోతున్నా. డోంట్ డూ మచ్ దాన్ వాట్ యూ కెన్ రియలీ డూ. ప్లాన్ చేయకండి ఎక్కువ. చాలామంది ప్లానింగ్ ఉంటుంది, చేసే పని ఉండదు. ఒక సోదరుడు అన్నాడు, నేను వెళ్ళి జిమ్ జాయిన్ అవుతానన్నా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వెళ్ళు, వారం రోజులు జిమ్ జాయిన్ అవ్వా. పొద్దుట్లు ఎక్కలేకపోతున్నా అన్న. పొద్దుట్లు ఇస్తానే కానీ జిమ్ లేదు కదా. సో ఫస్ట్ పొద్దుట్లు ఇస్తే టార్గెట్, దాని తర్వాత జిమ్ జాయిన్ అవుతాం టార్గెట్ చేయొచ్చు. అర్థమవుతున్న పాయింట్? ఉదాహరణ చెప్తున్నా. సో టేక్ వన్ స్టెప్ అట్ ఎ టైం. డోంట్ ట్రై టు సెట్ బియాండ్ థింగ్ విచ్ విల్ లీడ్ యూ టు డిస్కరేజ్మెంట్, డిప్రెషన్. అయ్యో నేను చేయలేకపోయానే, అలా కాదు. ప్లాన్ ఎ స్ట్రాటజీ, టేక్ సమ్ టైం. ఈ సంవత్సరం ప్రారంభంలో టేక్ సమ్ టైం. దేవునితో వ్యక్తిగతంగా సమయం తీసుకోండి, ఆయనతో సమయం గడపండి, ఆయనలో ఎదగండి. సో నాలుగోది ఏంటంటే వాక్యం బాగా చదవండి. వాక్యం రెండంచెల ఖడ్గం వాక్యం. మీ వాక్యం ఉంటేనే మీకు కత్తి ఉంది, కత్తిని పదినవుతుంది. నా సలహా ప్రతిసారి నేను ఇచ్చేది ఏంటంటే, దేవుని స్తుతిస్తాం, దేవుని వాక్యం నుండి జ్ఞానం సంపాదించుకుంటాం. ఈ రెండిట్లో అన్నదప్పుడు బైబిల్లో మధ్యలో ఉంటారండి సామ్స్, ప్రోబ్స్. ఈ రెండు సూపర్. జ్ఞానం కావాలంటే, ఈ లోక తత్వం తెలుసుకోవాలంటే, ఈ లోకంలో జ్ఞాని సొలొమోను అన్ని రాసి సింప్లిఫై చేసి పెట్టాడు. అయ్యా ఇది ఇదయ్యా, ఓ ఎంత అందంగా ఉంది, మోసపోద్ది అయ్యా, సింపుల్గా రాసి పెడతాడు. సో ఎవ్రీథింగ్ హీ హెస్ గివెన్ ఇట్స్ విజ్డమ్ ఫర్ యంగ్స్టర్స్, ముఖ్యంగా ఎవ్రీథింగ్. సో రీడ్ సామ్స్. ప్రార్థన ఎలా చేయాలో తెలియకపోతే ప్రార్థన నేర్చుకుంటారు. కీర్తనలో ఒక వ్యక్తిని దేవుని స్తుతించినట్లుగా చేస్తానికి ముఖ్య ధ్యేయం అది. కీర్తనలు ఈరోజు మనం రాసుకుని చదువుతున్నాం, కానీ హీబ్రూస్ అంటే హెబ్రీలు అయితే, అంటే యూదులు అయితే దాన్ని కీర్తనలుగా పాడతారు. ది స్పిరిట్ యాస్ హిమ్ బుక్స్ అయ్యి పాటలు. సో ప్రతిరోజు కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, అట్ ది సేమ్ టైం వాక్యం మొత్తం చదవండి. ఏదో ఈ రెండు చదివి ముగిస్తాం కాదు. దీస్ ఆర్ సప్లిమెంటరీస్, బట్ గో త్రూ ద మెయిన్ థింగ్. ఓకే. అండ్ ఈ సంవత్సరం ఐఎమ్ గివింగ్ ఎ ఛాలెంజ్. డూ థింగ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్, which will start with plan things that you have never planned before, because you have a God who can do extraordinary things. మొన్నపటి చేయని కార్యాలు ఈ సంవత్సరం అయ్యేలోకి మీరు చేయాలి. అది మీలో ఒక ఆశ ఉంటేనే కానీ ఆ డ్రైవ్ ఫోర్స్ ఉండదు, ఆశ రాదు. పొద్దుట లేచేటప్పుడు ఒక ఆశ, నేను సాధించాలి. ఏం సాధిస్తావు? పక్కింటోడు చేసే పని కాదు సాధించేది. వాట్ గాడ్ హస్ గిఫ్టెడ్ యూ, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన వరము, నీకు ఇచ్చిన తలాంతులు, మీకు ఇచ్చిన అవకాశాలు, మీ ముందు పెట్టిన మార్గంలో మీరు పోరాడండి, మీరు స్వతంత్రించుకోండి. ఆమె క్లియర్ హియర్. చివరిగా మనం ఊహించుకుంటున్నామండి బ్రదర్ రమేష్.